అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. నా సండే మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు నేను 27 డేస్ వినాయక పూజ చేస్తున్నాను కదా, ఆ పూజ వచ్చి ఈ ట్యూస్డేకి ఫినిష్ అయిపోతుంది. అంటే 27 డేస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 28th డే వచ్చి వెడ్నెస్డే వచ్చి నేను ఇంకా నిమజ్జనం చేసేస్తాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ అయితే ఫినిష్ చేసుకోగలుగుతున్నందుకు. నిన్న కాంచిన పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా ఈరోజు మార్నింగ్ నేను దానిపైన ఉన్న మీగడ మొత్తం కూడా తీసేస్తున్నాను. నేను ఈ స్మాల్ బాక్స్లో కలెక్ట్ చేసి పెట్టేస్తాను. నాకు 1 వీక్కి ఈ బాక్స్ మొత్తం కూడా ఫుల్గా అయిపోతుంది. తర్వాత నేను ఇందులోని ఈ మీగడని వచ్చి నేను మిక్సీలో వేసేసుకొని ఇంకా బటర్గా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. అంటే కొంచెమే నేను నెయ్యిగా అయితే ఎప్పుడు చేయనండి. ఇది మొత్తం కలెక్ట్ చేసేసుకొని ఒక పెద్ద బాక్స్లో పెట్టేస్తాను. అంటే 3 వీక్స్కి నాకు ఫుల్గా అయిపోతుంది. అంటే నాకు ఒక మోర్ దెన్ ½ kg అయినా నెయ్యి రెడీ అవుతుంది. కాబట్టి ఈ రకంగా కలెక్ట్ చేసేసుకొని పెడతాను నేను. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో దోశ చేస్తున్నాను. నార్మల్ డేస్లో అయితే రోజు మేము ఓట్స్ తింటాము, లేకపోతే కార్న్ఫ్లేక్స్ ఇలా తింటూ ఉంటాము. కాకపోతే సండే అంటే మా హస్బెండ్కి క్లినిక్ ఉండదు, అలాగే పిల్లలకి క్లాసెస్ కూడా ఉండవు కదా, కాబట్టి ఎక్కువసేపు పడుకుంటారు. వీళ్ళు లెగిసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఇంతకుముందు అంటే ఈ 1 month నుంచి మేము నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఇలా ఒక సండే వచ్చి ఇడ్లీ అని, ఒక సండే దోశ, ఇట్లా ఉప్మా అని ఏదో ఒకటి చేస్తున్నాను. నార్మల్గా అయితే సండే అంటే బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడైతే బ్రెడ్ ఆమ్లెట్లు ఇవి ఏమీ చేయట్లేదు కదా, అంటే నాన్ వెజ్ మేము తినట్లేదు కాబట్టి ఈ రకంగా దోశలు కానీ ఏదో ఒకటి సండే చేస్తున్నాను. ఈరోజు అయితే ప్లెయిన్ దోశ చేస్తున్నాను. దోశకి కాంబినేషన్గా టొమాటో చట్నీ చేస్తున్నానండి. సండే అంటేనే లేజీగా అనిపిస్తుంది కదండి. మీరు ఎంతమందికి అనిపిస్తుంది అలా? నాకైతే సండే అంటే చాలా లేజీగా ఉంటుంది. ఎందుకు అంటే రోజు వచ్చి పిల్లలకి క్లాసెస్ అని చెప్పి, ఇంకా మా హస్బెండ్ క్లినిక్ వెళ్తారని చెప్పి అన్నీ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా. సండే ఇంకా వీళ్ళకి ఇంట్లోనే ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం మనకి లేజీగా అనిపించి అన్ని పనులు కూడా లేట్గా చేస్తూ ఉంటాము. ఈరోజు కూడా అంతేనండి. ఇప్పుడు టైం వచ్చి 10 o'clock అయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం మేము. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో వచ్చి దోశ, టొమాటో చట్నీ, అలాగే కొబ్బరి కారం. ఇదేనండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. ఈరోజు బట్టలు కూడా లేట్గానే ఆరేసేసానండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి బాగా మబ్బుగా ఉంది. మళ్ళీ అంటే బట్టలు అయితే వాష్ చేసింది వచ్చి మార్నింగే వాష్ చేసేసాను. కాకపోతే అలానే బకెట్లోనే ఉంచేసాను. కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఆరేద్దాంలే అని, మళ్ళీ ఆరేసిన తర్వాత వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ తీసేయాలి కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఇంకా నాకైతే ఎండ అని ఏం అనిపించలేదు. కాబట్టి ఇంకా 10:30కి నేను బట్టలు ఆరేసేసాను, అంటే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత. అమెజాన్లో నేను పీనట్ బటర్ని ఆర్డర్ చేశానండి. నేను ఆర్డర్ చేసిన 1 day కల్లా వచ్చేసింది. అంటే సాటర్డే వచ్చింది నాకు. కాకపోతే నేను ఆ రోజైతే ఓపెన్ చేయలేదు. ఈరోజు దీంతో ఒక హెల్దీ రెసిపీని చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. నీట్గానే ప్యాక్ చేసి పంపించారు. నేను పీనట్ బటర్లో 2 types తెప్పించుకున్నాను. క్రంచీ ఒకటి, క్రీమీ, ఈ 2 కూడా తెప్పించాను. నేను ఈవినింగ్ అయితే స్నాక్ చేస్తానండి. ఇప్పుడైతే నాకు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి అన్ని పనులు ఫినిష్ చేశాను కదా, ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే ఈ పీనట్ బటర్ని అయితే ఇప్పుడు టచ్ చేయను. ఈవినింగ్ స్నాక్గా ఏదైనా హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసి మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను గీ రైస్ చేస్తున్నాను. గీ రైస్కి కాంబినేషన్గా నేను శరవణ భవన్ స్టైల్లో వెజ్ కుర్మా చేస్తున్నానండి. మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది. శరవణ భవన్ అంటే తమిళనాడులో చాలా ఫేమస్ రెస్టారెంట్స్. ఇవన్నీ వీళ్ళవి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి, అన్ని ప్లేసెస్ లో ఉన్నాయి వీళ్ళ బ్రాంచెస్ అనేది. వీళ్ళవి రెసిపీస్ అన్ని కూడా చాలా బాగుంటాయండి. మెయిన్ గా వచ్చి వెజ్ కుర్మా అయితే చాలా బాగుంటుంది. ఈ రోజు నేను మీకు ఆ శరవణ భవన్ స్టైల్లో వెజ్ కుర్మాని సింపుల్ గా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం ఒక పేస్ట్ చేసుకోవాలండి. నేను బ్లెండర్లో 1 cup పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను.
అలాగే 2 స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకున్నాను, 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను, కొంచెం జీడిపప్పు వేసుకున్నాను, 1 స్పూన్ సోంపు వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ గసగసాలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 కప్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. అంటే మనకి పేస్ట్ లాగా చేసుకోవాలండి, చాలా స్మూత్గా ఉండాలి పేస్ట్ అనేది. మనం పేస్ట్ అనేది చాలా స్మూత్గా చేసుకోవాలండి. అలాగే మీకు కొంచెం గట్టిగా అనిపించింది అంటే మీరు కొంచెం ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మీరు పేస్ట్ లాగా చేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని తీసి పక్కకు పెట్టేస్తున్నాను. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ వచ్చి కొంచెం హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ జీరా వేసుకున్నాను, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలండి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను వెజిటబుల్స్ వేసుకున్నాను, కట్ చేసుకున్న వెజిటబుల్స్. ఇందులో నేను క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, అలాగే క్యాలీఫ్లవర్ వేసుకున్నాను. మీ దగ్గర పొటాటో ఉంటే పొటాటో కూడా వేసుకోవచ్చు. దీన్ని మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇది కొంచెం ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి ఈ వెజిటబుల్స్ మొత్తం కూడా కుక్ అయ్యేంత వరకు ఉంచాలండి. అంటే మనకి ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది ఇది మొత్తం కూడా కుక్ అవ్వడానికి. ఇప్పుడు నేను మూత తీసేస్తానండి. మొత్తం వెజిటబుల్స్ అయితే మొత్తం కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. కోకోనట్ మసాలా పేస్ట్ వేసుకోవాలి. మనకు టేస్ట్ అనేది ఈ పేస్ట్ వల్లే వస్తుందండి. దీనివల్లే మనకి మొత్తం ఈ రెసిపీకి టేస్ట్ అనేది. ఇప్పుడు నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. ఒక 5 మినిట్స్ మనం ఇలానే కుక్ చేసుకోవాలండి. నేను కొంచెం వాటర్ని యాడ్ చేశాను. అంటే మిక్సీ జార్లోనే అంటే బ్లెండర్లోనే కొంచెం మసాలా అలానే ఉంది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేశాను. ఇది కొంచెం థిక్గానే ఉంటుందండి ఈ గ్రేవీ అనేది. 5 మినిట్స్ మనం బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం కరివేపాకు అనేది చివర వేస్తేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చివరగా ఇందులో నేను కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేశాను. అంటే 1 స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేశాను. లెమన్ జ్యూస్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే శరవణ భవన్ స్టైల్ వెజ్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వెజ్ కుర్మా రోటీకి కానీ పూరి చపాతీకి అయితే చాలా బాగుంటుందండి. అలాగే పులావులకు కానీ గీ రైస్ కానీ కోకోనట్ రైస్కి కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లో సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండే ఈ వెజ్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు గీ రైస్ ని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీతో షేర్ చేస్తాను.
స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 3 స్పూన్స్ గీ వేస్తున్నాను. ఈ స్పూన్ చాలా చిన్న సైజ్ అండి, మీకు కనిపిస్తుంది కదా. ఇది గీ రైస్ కాబట్టి మనం దీన్ని గీతోనే చేసుకోవాలి. ఆయిల్ ఇది ఏదైనా చేసుకున్నా కూడా టేస్ట్ అంత బాగుండదు. గీ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుంటానండి. ఇప్పుడు నేను కాజుని ఫ్రై చేస్తున్నాను. ఈ కాజు వచ్చి కలర్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయిన తర్వాత మనం ఈ కాజుని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కిష్మిస్ వేసుకోవాలి. ఈ కిష్మిస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి కదా ఇవి. కిష్మిస్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను వీటిని తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. అలాగే కొంచెం చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను. అలాగే కొంచెం మిరియాలు వేసుకున్నాను. ఒక పావు స్పూన్ ఉంటుందండి మిరియాలు ఇవి. వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ వచ్చి బ్రౌన్ కలర్ రావాలండి. ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులో నేను ఒక పచ్చిమిర్చిని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ వచ్చి బ్రౌన్ కలర్ అవ్వాలండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, మరి అది మాడిపోయింది అంటే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం అల్లాన్ని క్రష్ చేసుకొని వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకండి, ఓన్లీ అల్లంని క్రష్ చేసుకొని వేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ జింజర్లోని ఆ రా స్మెల్ పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసుకున్నాను. ఒక 1 మినిట్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. రైస్ బ్రేక్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను వాటర్ని కూడా ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్తో చేసే పని అయితే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. అదే నార్మల్ రైస్ వేసుకుంటే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గీ రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్ అనేది మీకు సరిపోయిందా లేదా అనేది. ఎందుకంటే ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం సాల్ట్ తగ్గిందని వేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగుండదు. ఇప్పుడు నేను కుక్కర్ మూతని క్లోజ్ చేసేస్తున్నాను. సిమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి బాస్మతి రైస్ అయితే. అది నార్మల్ రైస్ అయితే హై ఫ్లేమ్లోనే మీరు ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చేసిందండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్రెషర్ మొత్తం కూడా పోయింది. ప్రెషర్ పోయినా కూడా వెంటనే మిక్స్ చేయకూడదండి. మిక్స్ చేసేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది రైస్ అనేది. కాబట్టి ఒక 5 మినిట్స్ ఆగి ఆ తర్వాత మిక్స్ చేశారు అంటే మీకు రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, కిష్మిస్ వేసుకున్నాను. మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం హాట్ వాటర్ వేసుకున్నాము. అలాగే ప్రెషర్ పోయిన ఒక 5 మినిట్స్ తర్వాత మిక్స్ చేస్తున్నాం కదా, కాబట్టి మనకు రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇంకా కొంచెం చల్లగా అయిందంటే ఇంకా పొడిగా అనిపిస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే గీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా మైల్డ్గా ఉంటుంది ఇది, అంత అంటే స్పైసీగా ఇదేం అనిపించదు. మనం ఇందులో చిల్లీస్ ఎక్కువ వేసుకోలేదు కదా, అలాగే కారం కూడా ఎక్కువ వేసుకోలేదు. మిరియాలు అలాగే ఒక చిల్లీతోనే మనకి స్పైసీనెస్ అనేది సరిపోతుంది. కాబట్టి ఇది పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. రెగ్యులర్గా చేసుకోమని కాదు, ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్స్లో కానీ గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి ఇచ్చామనుకోండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. అంటే మనం రెగ్యులర్గా తినం కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ తెలియకపోతే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు సండే స్పెషల్ లంచ్లో నేను గీ రైస్ చేశాను. గీ రైస్కి కాంబినేషన్గా శర్వణ భవన్ స్టైల్ వెజ్ కుర్మా కూడా చేశాను. ఇదేనండి ఈరోజు మా సింపుల్ సండే లంచ్.
చాలా మంత్స్ తర్వాత ఈ రోజేనండి నేను గీ రైస్ అలాగే ఈ వెజ్ కుర్మా చేసింది. చాలా నెలలు అయి ఉంటుంది, నాకు తెలిసి ఒక 3-4 మంత్స్ అయి ఉండొచ్చేమో. కానీ రెండు అయితే చాలా బాగా కుదిరాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సూపర్ కాంబినేషన్ అసలు గీ రైస్కి ఈ వెజ్ కుర్మా అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. సండే అంటే స్పెషల్ కదా అసలు. అంటే సండేకి ఏదైనా స్పెషల్గా మనం లంచ్లో కానీ డిన్నర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ గీ రైస్ అలాగే ఈ వెజ్ కుర్మాతో ఈరోజు మా సండే అయితే చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఎందుకంటే అంత ఎంజాయ్ చేస్తాం మేము. ఈ రెండు రెసిపీస్ కూడా అంత బాగున్నాయి. తప్పకుండా ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి టేస్ట్ ఎలా ఉంది అనేది. లంచ్ చేసేసి కొంచెంసేపు టీవీ చూసేసి పడుకున్నానండి. లేచేసరికి ఈవినింగ్ 5 అయింది. నాకు ఆల్రెడీ వర్షం కూడా పడిపోయింది. నేను బట్టలన్నీ మార్నింగ్ ఆరేసాను కదా, అవి మొత్తం కూడా తడిచిపోయాయి. మళ్ళీ నేను ఇంకా వాటిని తీయలేదు, అలానే ఉంచేసాను. ఇంకా ఇల్లు అయితే ఊడవడం స్టార్ట్ చేసేసాను. అమ్ము వచ్చిన తర్వాత ఇల్లు చాలా డస్ట్ అయిపోతూ ఉంది, ఎక్కువ అయిపోతూ ఉంది. ఎందుకంటే సీడ్స్ అన్నీ కూడా తినేసి అన్నీ బయటకి విసిరేస్తూ ఉంటుంది కదా, కాబట్టి మళ్ళీ కంపల్సరీ ఊడ్చుకోవాల్సి వస్తుంది. నార్మల్గా అయితే మార్నింగ్ ఈవినింగ్ ఊడ్చేదాన్ని. అమ్ము వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ కూడా ఊడవాల్సి వస్తుందండి. అంత డస్ట్ అయితే చేసేస్తుంది అమ్ము. ఇప్పుడైతే ఫస్ట్ ఇల్లు ఊడ్చేసేస్తాను. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా పూజ అంతా ఫినిష్ చేసేసుకొని స్నాక్ అవి కూడా ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా, కాబట్టి ఫాస్ట్గా ఇల్లు ఊడ్చేసేస్తాను. ఫ్రెండ్స్, మన వ్యూవర్స్ లో చాలా మంది పిల్లల కోసం హెల్తీ రెసిపీస్ ని షేర్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఈ రోజు నేను మీకు ఎనర్జీ బార్స్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇందులో మనం పీనట్ బటర్ యూజ్ చేస్తున్నాము, అలాగే ఓట్స్, డ్రై ఫ్రూట్స్, హనీ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాము. కాబట్టి ఇది చాలా హెల్తీ అండి. ఈ ఎనర్జీ బార్స్ ని నేను సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. నేను ఫస్ట్ వాల్నట్స్ ని స్మాల్ పీసెస్ గా చేసుకున్నానండి. చూడండి ఈ రకంగా. అలాగే ఆల్మండ్స్ కూడా స్మాల్ పీసెస్గా చేసుకున్నాను. ఇప్పుడు నేను వీటిని తీసి పక్కకు పెట్టేశాను. నేను 1 కప్ ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ని మనం ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అంటే సిమ్లో పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే నేను ఒక స్మాల్ కప్ కిష్మిస్ వేసుకున్నాను. అలాగే ఒక స్మాల్ కప్ సన్నగా చాప్ చేసేసుకున్న ఈ ఆల్మండ్స్ వేసుకున్నాను. అలాగే వాల్నట్స్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ వచ్చి చియా సీడ్స్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం మొత్తం కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇదన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ రకంగా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది మొత్తం కూడా కొంచెం చల్లగా అవ్వాలి. నేను ఈ ఎనర్జీ బార్ని పీనట్ బటర్తో చేస్తున్నానండి. నేను యూజ్ చేస్తున్న పీనట్ బటర్ వచ్చి డిజైనో బ్రాండ్ అండి. ఈ డిజైనో బ్రాండ్లో వచ్చి మనకి 2 టైప్స్ ఆఫ్ పీనట్ బటర్స్ అయితే దొరుకుతాయి. అందులో ఒకటి వచ్చి క్రంచీ పీనట్ బటర్, అలాగే సెకండ్ వచ్చి క్రీమీ పీనట్ బటర్. మనకి ఈ పీనట్ బటర్లో వచ్చి సర్వింగ్ 30% ప్రోటీన్ అనేది మనకు దొరుకుతుంది. ఇది రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ డైటరీ ఫైబర్. ఇది 100% హై క్వాలిటీ రోస్టెడ్ గ్రౌండ్నట్స్తో అయితే చేశారండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ ఇది. అలాగే ఇందులో 0 కొలెస్ట్రాల్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అండి. ఇది గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఈ, అలాగే విటమిన్ B3, అలాగే విటమిన్ B6 ఇవి ఎక్కువ ఉంటాయి. ఇందులో నో యాడెడ్ షుగర్, సాల్ట్ అండ్ హైడ్రోజనేటెడ్ ఆయిల్. ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్ వల్ల ఏమవుతుందంటే మన హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇందులో అయితే ఈ పీనట్ బటర్లో ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. అలాగే ఇది గ్లూటెన్ ఫ్రీ. ఇది బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అంటే వెజిటేరియన్స్ వీళ్ళకి ఇది మంచి ప్రోటీన్ అండి. వీళ్ళకి 100% వెజిటేరియన్ ఇది. అలాగే ఇందులో వచ్చి మోనోసాచురేటెడ్ ఫ్యాట్ ఇవన్నీ వల్ల మనకి హార్ట్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. అంటే హార్ట్ అటాక్ ఇట్లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. అలాగే ఇది బోన్స్ కానీ మజిల్స్కి కానీ చాలా మంచిది. ఇది మెయిన్గా ఎక్కువ రికమెండెడ్ ఫర్ జిమ్ గోస్, అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇందులో వచ్చి వెయిట్ మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే ఇందులో వచ్చి మనం ఈ పీనట్ బటర్తో మనం స్మూతీస్ చేసుకోవచ్చు, అలాగే ఓట్ మీల్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రూట్ సలాడ్స్ ఇవన్నీ కూడా మనం ఈ పీనట్ బటర్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఈ రెసిపీస్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోస్లో. నేను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను
1 కప్ పీనట్ బటర్ వేసుకున్నాను. ఇందులో హాఫ్ కప్ వచ్చి నేను క్రంచీ పీనట్ బటర్ వేసుకున్నాను. అలాగే ఇంకొక హాఫ్ కప్ వచ్చి క్రీమీ పీనట్ బటర్ వేసుకున్నాను. దీన్ని మనం సిమ్లో పెట్టుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో నేను ఒక 5 స్పూన్స్ హనీ వేసుకున్నాను. హనీ వచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలండి. ఇప్పుడు హనీ వేసుకున్న తర్వాత నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. స్టవ్ ఆన్లో పెట్టుకొని మీరు హనీ వేయకండి, స్టవ్ ఆఫ్ చేసుకొని హనీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను. మీ దగ్గర డ్రింకింగ్ చాక్లెట్ పౌడర్ ఉంటే అది వేసుకోండి. అది వేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది. నేనైతే నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇది వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉందండి. ఇప్పుడు ఇందులో ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం మొత్తం అంతా కూడా ఈ పీనట్ బటర్తో మిక్స్ అయ్యేటట్లుగా అంతా కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను బేకింగ్ ట్రేలో ఒక బటర్ పేపర్ని పెట్టుకున్నాను. మీ దగ్గర ట్రేస్ ఉంటే ట్రేలో కూడా మీరు పెట్టుకోవచ్చు. మనం బటర్ పేపర్లో పెట్టామంటే మనం కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. నేను మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసేసానండి ఈ బటర్ పేపర్కి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఓట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఈ మిక్స్ మొత్తం కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. దీన్ని మనం నీట్గా సెట్ చేసేసుకోవాలండి. నీట్గా ఈ రకంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా నేను మొత్తం కూడా నీట్గా ఇది చేసేసుకున్నాను. ఈ రకంగా మనం ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఫ్రీజర్లో పెట్టకండి, ఫ్రిడ్జ్లోనే ఉంచుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది నీట్గా సెట్ అవుతుంది. నేను హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచానండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాను. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన షేప్స్లో మీరు కట్ చేసుకోవచ్చు. డైమండ్స్ లాగా చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ టైప్లో చేసుకోవచ్చు, లేదా మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా మీరు బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు అండి. అంటే లడ్డు టైప్లో కూడా మీరు చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇది నీట్గా సెట్ అవుతుంది. నేను ఈ రకంగా కట్ చేసేసుకున్నాను. ఎనర్జీ బార్స్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి చాక్లెట్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేసేసి మనం ఈ రకంగా హెల్దీ రెసిపీస్ అయితే మనం చేసి పిల్లలకి పెట్టేయచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది చాలా హెల్దీ పిల్లలకి. ఇందులో వచ్చి ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇందులో మనం ఓట్స్ యూజ్ చేస్తాము, పీనట్ బటర్ యాడ్ చేస్తాము. అంతేకాకుండా ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, కాబట్టి పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే పిల్లల గ్రోత్కి అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకనే కాదండి, మనం పెద్దవాళ్ళని కూడా అంటే తినొచ్చు. మరీ ఎక్కువ కాదు. పిల్లలకైతే మార్నింగ్ ఒకసారి అలాగే ఈవినింగ్ ఒక్కొక్క పీస్ ఇచ్చినా చాలు, హ్యాపీగా తినేస్తారు. అలాగే మనం కూడా అలానే తినేసేయచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి నేను ఎక్కువగా హెల్దీ రెసిపీస్నే చేసిస్తున్నానండి. పిల్లలు కూడా ఇష్టంగానే తింటున్నారు. పిల్లలు ఇష్టంగా తింటున్నారు కాబట్టి నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి నేను ఇంకా ఎక్కువ రెసిపీస్ ట్రై చేస్తున్నాను పిల్లల కోసం. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినకపోతే మనకి అంత ఇంట్రెస్ట్ అనిపించదు కదా చేయాలని. కానీ యశు శ్రేయకి ఇద్దరు కూడా ఇంట్రెస్ట్గానే తింటున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను డిఫరెంట్గా అన్నీ ట్రై చేస్తున్నాను. ఈరోజైతే ఈ ఎనర్జీ బార్స్ అయితే నేను ట్రై చేశాను. చాలా బాగా కుదిరాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు కూడా బాగా లైక్ చేశారు. నేను వీటిని కట్ చేసేసి ఇంకా ఒక బాక్స్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను పర్ డే 2 అయితే ఇస్తాము అనుకుంటున్నాను. ఇది మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకొకసారి ప్రిపేర్ చేసి కూడా ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్. ఇక్కడతో ఈ రోజులో బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.